హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం అంటే సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, సో ఆల్రెడీ మీరు కృష్ణ చైతన్య వంశీకృష్ణ ఆల్రెడీ మీరు బుల్లితెర మీద చూసే ఉంటారు. సో ఈరోజు వాటి గురించి మీతో డిస్కస్ చేయడానికి సో ఈరోజు మన దగ్గరికి వచ్చారు. ఒక్కసారి వాళ్ళకు హార్ట్లీ వెల్కమ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో అండ్ వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. సో ముందుగా మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. పిలవగానే వెంటనే ఎలాంటి అంటే లేదు మాకు టైం లేదు అనకుండా వెంటనే వచ్చేస్తామని చెప్పేసి వచ్చారు. ఒక్కసారి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి బిగ్ అప్లాస్. సో జనరల్గా ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, ముఖ్యంగా యువత బాగా చెడిపోతున్నారు. సో ఏంటంటే మీరు ఆల్రెడీ మీ మోటివేషనల్ స్పీచెస్ విని చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. సో ఈరోజు వీళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ క్వశ్చన్స్ ఏంటో వాళ్ళు రేస్ చేసే క్వశ్చన్స్ బట్టి సో మీ ఆన్సర్స్ ఉంటాయి. సో మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు, ఎందుకంటే మీరే ఇప్పుడున్న యువతకు ఇన్స్పిరేషన్. సో దాన్ని చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. సో ఆల్రెడీ యువత కూడా ఇన్స్పైర్ అవుతుంది. సో ఈరోజు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు కూడా మీ మాటల ద్వారా సో సాల్వ్ చేసుకుంటారు వాళ్ళు కూడా రేపటికి. సో ప్లీజ్ వెల్కమ్ టు అవర్ షో అండ్ విల్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో మీరు
అది ఫెయిల్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది చూడు, ఒక 1% డౌట్ ఉంటుంది చూడు, దానివల్ల ఆగిపోతాం మనం. పేరెంట్స్ వల్లనో, రిలేటివ్స్ వల్లనో, ఫ్రెండ్స్ వల్లనో, మన వల్లనో ఆగిపోం, డౌట్ వల్ల ఆగిపోతాం. సో దాని పాయింట్ నీ క్వశ్చన్కి సింపుల్గా చెప్పాలంటే ఏదన్నా చెయ్యి, కంప్లీట్ దాని మీద ఎబిలిటీ పెంచుకొని, అవేర్నెస్ పెంచుకొని, నీకు నచ్చింది చెయ్యి. ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, యూ టేక్ ఇట్ అండ్ యూ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్. సో హెజిటేషన్లో నేను వీళ్ళ కోసం ఇది చేస్తున్నా అన్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం చేసేటోడు అవ్వడు, వీళ్ళ కోసం చేస్తున్నా అని చెప్పుకోడు. సో ద పాయింట్, నేను నీకు సింపుల్గా ఒక 1% చెప్తాను. దిస్ ద జనరిక్ సిచ్యువేషన్, మన అందరికి ఉండే సిచ్యువేషన్ చెప్తున్నాను. సో ఇట్స్ ఆల్ అబౌట్, ఐ నో ఇఫ్ ఐ ప్లే క్రికెట్ ఐల్ బీ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ విరాట్ కోహ్లీ. ఐ విల్ ప్లే క్రికెట్ నో మ్యాటర్ వాట్. మా నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకొని నువ్వు ఆడకరాన్నా కూడా ఆడతాను. నాకు ఎక్కడన్నా డౌట్ ఉంటే నేను క్రికెట్లో సక్సెస్ అవుతానా లేదా అంటే అప్పుడు మా నాన్న ఆడమన్నా ఆడను, నేను వద్దన్నా ఆడను నేను. సో ద పాయింట్ హియర్ ఈజ్, ఐఎమ్ ఐ వెరీ ష్యూర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో నేను నీళ్ళ ఎగ్జాంపుల్, డ్రగ్స్ ఎగ్జాంపుల్ అందుకే ఇచ్చిన. డ్రగ్స్ చెడ్డని అందరికీ తెలుసు, నీళ్ళు మంచివని అందరికీ తెలుసు. సో ఇది వద్దన్నా తాగుతావు, అది ఎంత ఫోర్స్ చేసినా అది ముట్టుకో. సో ద పాయింట్ హియర్ ఈజ్ సింపుల్. లైఫ్లీ కన్ఫ్యూజన్స్ అందరికి వస్తాయి. టు ఓవర్కమ్ ఇట్, ఇట్స్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ యువర్ ఎబిలిటీ టు గ్రో. ఒక పని మీద అంత అవగాహన పెంచుకుంటే నీకు ఆటోమేటిక్గా నీకు ఏం చేయాలో అర్థమైపోతుంది. సో at an age of 13-14 maybe we are in confused state, but after 20 you have to get that clarity, what to do, what not to do. And if something is going wrong, just bounce back, you just learn something from it. అంటారు కదా, బల్బు కనుక్కునేటప్పుడు నేను 10,000 సార్లు ఫెయిల్ అయినా అని జనం అనుకుంటారు, కానీ నేను 10,000 బల్బు ఎట్లా తయారు చేయొద్దో కనుక్కున్నా. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దట్ ఈస్ హౌ కాన్ఫిడెంట్లీ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో పేరెంట్స్ అందరూ నీ వాళ్ళే తెలుసా, నీ బాడీ పార్ట్స్ లాగా. నీ చేతికి దెబ్బ తగిలితే నీకు ఎట్లా నొప్పి అవుతుందో, మీ పేరెంట్స్కి బాధ అయితే నీకు ఎట్లా బాధ అవుతుంది, వాళ్ళకి సంతోషం అయితే నీకు సంతోషం అవుతుంది. సో నువ్వు సంతోషపడితే వాళ్ళు సంతోషపడతారు, నువ్వు బాధపడితే వాళ్ళు బాధపడతారు. సో నీకు ఎక్కడ సంతోషం ఉందో చేస్తూ వెళ్ళిపో, మీ పేరెంట్స్ నీ వెనకాల వస్తారు. దే డోంట్ స్ట్రగుల్, బాధపడరు వాళ్ళు. సో నువ్వు సక్సెస్ అయితే వాళ్ళకి సంతోషమే కదా. సో డోంట్ వరీ సో మచ్ అబౌట్. సో నేను చెప్తా, మస్తు వెరైటీ ఉంది క్వశ్చన్, బట్ స్టిల్ ఏం లేదు, కన్ఫ్యూజన్, క్లారిటీ. నిజంగానే ఎవరికి క్లారిటీ ఉండదు. క్లారిటీ ఉంటే కోహ్లీ ప్రతి మ్యాచ్ సెంచరీనే కొడతాడు, అరే ఈ షాట్ ఆడి ఎందుకు అవుట్ అయినా అనుకోడు కదా. సో సినిమాలు కూడా అంతే, 100 సినిమాలు తీస్తే 7-8 హిట్ అవుతున్నాయి. క్లారిటీ ఉంటే అన్ని సినిమాలు హిట్ కావాలి కదా. సో ఎవరికి క్లారిటీ ఉండదు, అందరు కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంటారు. క్లారిటీ, కన్ఫ్యూజన్లు ఉంటారు, బట్ ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో క్లారిటీ కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ ఎ క్యారెక్టర్ కూడా ఎట్లా అంటే, కొందరికి వాళ్ళకి నచ్చింది చేస్తేనే సంతోషం అవుతుంది, కొందరికి వాళ్ళ మమ్మీ డాడీకి నచ్చింది చేస్తే సంతోషం అవుతుంది. సో దేర్ ఆర్ 2 కేటగిరీ ఆఫ్ పీపుల్. కొందరు సెల్ఫిష్ ఉంటారు, వాళ్ళ ఆనందమే వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది. కొందరు మమ్మీ డాడీ ఆనందపడుతుంటే, వాళ్ళు పొగుడుతుంటే నువ్వు మంచిగా చదువుకుంటున్నావురా, మంచిగా జాబ్ చేస్తున్నావు అని వాళ్ళు సాటిస్ఫైడ్ ఉంటే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ యువర్ ఓన్ క్యారెక్టర్. అసలు నీ క్యారెక్టర్ ఏంది అని నువ్వు రియలైజ్ అయిన రోజు ఆటోమేటిక్గా వద్దన్నా సక్సెస్ వస్తుంది, వద్దన్నా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ మీ మమ్మీ డాడీ కోసం చేయబుద్ధి అయితే వాళ్ళ కోసమే చెయ్యు, లేకపోతే నీ కోసం నువ్వు చేసుకో. సో నథింగ్ రాంగ్, రెండు కరెక్టే. సచిన్, కోహ్లీ వీళ్ళు కూడా వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు కూడా పోయి క్రికెట్ ఆడిండ్రంట. నాకు డాడీ అంటే ఎక్కువ ఇష్టం కదా అని వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు ఆడినే 10-12 రోజులు ఉండలేదు కదా. క్రికెట్ అంటేనే ఎక్కువ లవ్ ఉంది, క్రికెట్ ఆడితేనే మా డాడీ ఆత్మ కూడా చూసి మంచిగా హైలైట్ మావాడు క్రికెట్ ఆడుతున్నాడు అనుకుంటారని పోయి క్రికెట్ ఆడింది. సో అట్లనే నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయాలి. నీకు మమ్మీ డాడీని ఎక్కువ మంచిగా చూసుకోబోద్దు అయితే వాళ్ళని చూసుకోవాలి, లేకపోతే నిన్ను నువ్వు ఎక్కువ మంచిగా చూసుకోబోద్దు అయితే నిన్ను నువ్వు చూసుకోవాలి. సో తిప్పి అదే చెప్పినా కానీ ఇదే ఆన్సర్.